చిన్న పట్టణంలో నలుగురు స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు రోహన్, ఐషా, కరణ్ మరియు నళిని. వీళ్ళు దీపావళి పండుగ కోసం ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఆ రోజు రానే వచ్చింది దీపావళి. పిల్లలంతా ఆ రోజు ఇల్లంతా అలంకరించడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, మిఠాయిలు కొనుక్కోవడం చేశారు. ఇలా ఆ రోజు ఉదయం అంతా గడిపారు. సాయంత్రం అవుతుండగా స్నేహితులందరూ దీపావళిని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఒకే చోట అందరూ కలిశారు. ఈ లోపల ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, ఒక కొంటి దెయ్యం వారి మధ్యకు వచ్చింది. పిల్లలు ఆ దయ్యాన్ని చూసి ఎవరు నువ్వు అని ఆశ్చర్యపోయారు. నా పేరు పోతనా అని దయ్యం నవ్వుతూ సమాధానం చెప్పింది. దయ్యం ఆ పిల్లల చేతిలో ఉన్న పటాసులను లాక్కోసాగింది. పిల్లలు ఆ దయ్యాన్ని వెంబడించారు. పిల్లలు భయంతో ఆ దయ్యం చేతిలో ఉన్న పటాసులను తిరిగి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాటిని తీసుకోవడానికి పిల్లలు ప్రయత్నిస్తూ ఉండగా దయ్యం మాయమైపోయింది. తర్వాత దయ్యం ప్రత్యక్షమై నవ్వుతూ వారికి కనిపించాడు. పిల్లలు భయపడుతూ ఆ టపాసులకు బదులుగా మిఠాయిలు ఇస్తామని దయ్యంతో ఒక ఒప్పందానికి వచ్చారు. పిల్లలు మిఠాయి ఇస్తాననగానే దయ్యానికి కళ్ళు మెరిశాయి. దయ్యం సరేనని చెప్పి వారిలో ఒక స్నేహితులుగా చేరి టపాసులు కాలుస్తూ మిఠాయిలు తింటూ నృత్యాలు చేశారు. ఆ దయ్యం సాయంత్రం ముగుస్తుండగా స్నేహితులకు ధన్యవాదాలు తెలిపి ఇక నుంచి అందరికీ ఆనందాన్ని కలిగించే పనులే చేస్తానని ఆ దయ్యం పిల్లలందరికీ మాట ఇచ్చింది. దానితో ఆ దయ్యం భూతనాథ రాత్రికి రాత్రే అదృశ్యమయ్యాడు. టపాసులు మరెన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చాడు. ఈ విధంగా స్నేహితులందరూ ఒకరినొకరు సంతోషంగా చూసుకుంటూ ఆ రోజు ఆనందంతో దీపావళిని చేసుకున్నారు. ఇంకా భూతనాథ్ మరలా ప్రత్యక్షమై వారితో మిఠాయిలు తింటూ వాళ్ళ స్నేహితులకు కథలు చెప్పాడు. అదేవిధంగా ఆ దీపకాంతులలో స్నేహితులందరూ ముచ్చట్లు పెట్టుకున్నారు. భూతనాథ్తో ఆటలు ఆడారు. భూతనాథ్ జ్ఞాపకాలను తమ కుటుంబంతో పంచుకున్నారు. ఊరంతా సందడిగా హడావుడి చేస్తూ పండగ వాతావరణంగా మారింది. ఇక్కడితో కథ సమాప్తం. పిల్లలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.